పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కొత్త రైల్వే జోన్కు ముహూర్తం ఫిక్స్. ఏప్రిల్ 1వ తేదీ నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు. అపాయింటెడ్ డే ప్రకటనలో దశాబ్దాల కల సాకారం. వాల్తేర్ డివిజన్ ముక్కలతో కొత్త ఆర్థిక నష్టం. డివిజన్ల పునర్విభజన విశాఖలోకి, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు. దశాబ్దాల కల సాకారం కాబోతుంది. రాష్ట్ర విభజన హామీ నెరవేరబోతుంది. జోన్ ప్రకటన చేసిన దాదాపు దశాబ్దానికి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి జోన్ కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. దీర్ఘకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురుచూస్తున్న ఈ రైల్వే జోన్ కళ అపాయింటెడ్ డే ప్రకటనలో సాకారం అందుతుంది. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ముఖ చిత్రం పూర్తిగా మారిపోనుంది. ఇప్పటివరకు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే పరిధిని కుదించి ఆంధ్రప్రదేశ్కు చెందిన కీలక డివిజన్లను కొత్త జోన్లో విలీనం చేశారు. జోన్ కార్యకలాపాలు ప్రారంభం శుభపరిణామమైనప్పటికీ లోతుగా విశ్లేషిస్తే ఇందులో అనేక సాంకేతిక ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, రాజకీయ చదరంగం దాగి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ జోన్ ఏర్పాటులో అతిపెద్ద మైనస్ పాయింట్ వాల్తేరు డివిజన్ రద్దు. దేశంలోని అత్యధిక ఆదాయం గడించే టాప్ 5 డివిజన్లలో వాల్తేరు ఒకటి. ఏటా సుమారు 7,500 కోట్లకు పైగా ఆదాయాన్ని ఇచ్చే ఈ డివిజన్ను ఇప్పుడు 2 ముక్కలు చేశారు. ఆదాయం వచ్చే కీరుండల్, కొత్త వలస వంటి కీలకమైన ఇనుప ఖనిజ రవాణా మార్గాన్ని కొత్తగా ఏర్పడే ఒడిశాలోని రాయగడ డివిజన్కి కట్టబెట్టారు. దీనివల్ల విశాఖ జోన్ పేరు పెద్దదిగా ఉన్నా ఆర్థికంగా మాత్రం నిధులు లేని జోన్గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. కేవలం ప్యాసింజర్ రైల్వే నిర్వహణతో వచ్చే ఆదాయం జీతభత్యాలకే సరిపోదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రైల్వే బోర్డు ఆమోదించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రకారం కొత్త జోన్ పరిధిలోకి విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లు పూర్తి స్థాయిలో చేరనున్నాయి. గతంలో ఈస్ట్ కోస్ట్ జోన్లో ఉన్న వాల్తేరు డివిజన్ను విభజించి అందులోని కొంత భాగాన్ని విశాఖపట్నం కేంద్రంగా కొత్త డివిజన్గా మార్చారు. మిగిలిన భాగాన్ని ఒడిశాలోని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేశారు. దీనివల్ల దక్షిణ మధ్య రైల్వేపై కేవలం సికింద్రాబాద్, హైదరాబాద్, నాదిన్ డివిజన్లకే పరిమితం కానుంది. ఈ సర్దుబాటులో భాగంగా రాయచూర్, వాడి మధ్య ఉన్న 108 కిలోమీటర్ల మార్గం, అలాగే విష్ణుపురం, పగిడిపల్లి వంటి కీలక మార్గాలు సికింద్రాబాద్ డివిజన్కి బదిలీ అయ్యాయి. విశాఖ జోన్ ప్రారంభానికి ముహూర్తం కుదరడంతో అధికారులు పరిపాలనాపరమైన ఏర్పాట్లను వేగవంతం చేశారు. మాడుసవర్లలోని జోనల్ హెడ్ క్వార్టర్స్ భవన నిర్మాణం జరుగుతుండగా పనులు పూర్తయ్యే వరకు తాత్కాలికంగా విశాఖలో VMRDA ది డెక్ భవనం నుండి కార్యకలాపాలు సాగనున్నాయి. ఇప్పటికే జనరల్ మేనేజర్తో పాటు వివిధ విభాగాల అధిపతులు నియామకాలు పూర్తయ్యాయి. సుమారు 1,100 మందికి పైగా సిబ్బంది కేటాయింపు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఏప్రిల్ 1న అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే కొత్త జోన్ స్వతంత్రంగా నిర్ణయాలు చేసుకునే అవకాశం పొందుపరుస్తుంది. విశాఖ కేంద్రంగా జోన్ రావడం వల్ల ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు రైల్వే పరంగా ప్రాధాన్యత పెరుగుతుంది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు నేరుగా మరిన్ని వందే భారత్ స్లీపర్ రైలు, కొత్త సూపర్ ఫాస్ట్ రైలు వచ్చే అవకాశం ఉంది. జోనల్ హోదా ఉండడం వల్ల రైల్వే నిర్వహణ, ప్లాట్ఫారంల విస్తరణ, కొత్త కోచింగ్ టెర్మినల్ వంటి ఏర్పాట్లు నిర్ణయాలు స్థానికంగానే వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా విశాఖ, కృష్ణపట్నం పోర్టుకు రైల్వే కనెక్టివిటీ పెరగడం ద్వారా సరుకు రవాణా ఆదాయం కూడా పెరుగుతుంది. కొత్త జోన్ ఏర్పాటులో విశాఖలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు కూడా ఏర్పాటవుతుంది. ఇది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తుంది. రైల్వే వర్క్ షాపులు, కోచింగ్ డిపోలు, ఇతర అనుబంధ సేవలు విస్తరించడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. మొత్తానికి ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ కొత్త ప్రయాణం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధికి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు ఒక మైలురాయిగా నిలవనుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.